విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులకు సూచించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్. స్థాయి సంఘ సమావేశాలలో ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులను ఉద్దేశించిన కేసుపత్ర. జనవాణి కార్యక్రమాల ద్వారా దక్షిణ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తాం. సమస్య రహిత దక్షిణ నియోజకవర్గాన్ని నిర్మించడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ. విశాఖ బోయిపాలెం వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపిన డీసీపీ అజితా దిజెండ్ల. ఇక డీటెయిల్స్ చూద్దాం. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన 1 నుంచి 7వ స్థాయి సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించబడ్డాయి. చైర్పర్సన్ జె సుభద్ర అధ్యక్షతన ప్రజా సమస్యలపై చర్చను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలంటూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. గ్రామీణ అభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్యానికి సంబంధించిన అంశాలపై చర్చను నిర్వహించినట్లుగా వెల్లడించారు. సమావేశంలో భాగంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ముందుగా చదివి వినిపించారు. వాటిపై సభ్యులు ప్రశ్నలు వేయగా అధికారులు బదులిచ్చారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, చేపట్టబోయే చర్యల గురించి వివరణలు ఇచ్చారు. ప్రతి నెల 1వ తేదీన దాదాపు 98% వరకు పింఛన్ల పంపిణీ జరుగుతుందా అంటూ జెడ్పీటీసీ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అందుబాటులో లేని మిగిలిన వారికి మరుసటి రోజున ఆపించండి అని తెలిపారు. అప్పటికీ గ్రామాల్లో పింఛన్ల విషయంలో ఏమైనా ఇబ్బంది వస్తే స్థానిక ఎంపీడీఓకు తెలియజేయాలని, వెంటనే తగిన చర్యలు తీసుకుంటారంటూ ఆమె వెల్లడించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి పి నారాయణమూర్తి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి రాజ్ కుమార్, వివిధ జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎంత ఒక మనిషికి 500 రూపాయలు మీ అందరికీ తెలుసు. ఇందులో 7 కమిటీలు ఉంటాయి. దానికి సంబంధించి 4 కమిటీల్లో ఏజ్ చైర్పర్సన్గా నేనే ఉంటాను. మిగతా కమిటీస్లో కూడా మా జెడ్పీటీసీలు చైర్మన్గా వ్యవహరిస్తూ మరి అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ స్టాండింగ్ కమిటీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఏదైతే ప్రభుత్వం ఏర్పడి మరి సంవత్సరం కావస్తుంది, ఇప్పటి వరకు కూడా ఏదైతే విడో పెన్షన్స్ ఉన్నాయో, ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా అందజేయట్లేదనేది మరి గౌరవ జెడ్పీటీసీ సభ్యులు చెప్పినటువంటి విషయాలు. ఖచ్చితంగా వారందరికీ కూడా ఇన్ టైంలో పెన్షన్స్ అందేలాగా కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ విడో పెన్షనే కాదు, వికలాంగులు కానివ్వండి, ఇతర పరిస్థితుల్లో ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళకి కూడా మరి ఇన్ టైంలో ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ అందించట్లేదు. ఇది మరి చాలా బాధాకరంగానే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా కొత్తగా ఏదైతే మనకి ఎన్ఆర్జీఎస్ నుంచి ప్రతి గ్రామంలో కూడా ఒక డ్రైనేజ్ మనకి వచ్చే ఒక గ్రామం నుంచి ఒక కనెక్టివిటీ లాగా ఏర్పాటు చేసి ఊరు చివరన ఎక్కడైనా ఒక కమ్యూనిటీ స్టోరేజ్ లాంటిది పెట్టుకొని వ్యర్థ అంటే చెడు వాటర్స్ ఏదైతే వస్తాయో, వ్యర్థాలు వస్తాయో అవన్నీ కూడా స్టోరేజ్ చేసుకునే దానికి కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి వెసులుబాటు కల్పించారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ప్రతి గ్రామానికి కూడా కావాలి. మరి ఇది ఏదైతే మనం ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నామో దాన్ని పూర్తిగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జేఈలు, ఏఈలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఆ గ్రామంలో గ్రామ సభని ఏర్పాటు చేసి ఏ గ్రామంలో ఏం కావాలనేది కూడా ముందుకు తీసుకెళ్తేనే 100కు 100% అది పూర్తి అవుతుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓలు, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందడుగు వేయాలని కూడా.
భారత్ పాక్ సరిహద్దుల్లో మరణించిన వీర జవాన్ల కుటుంబాల సంక్షేమ నిధికి గాను రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కు ₹1,06,000 చెక్కును రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శుంకరణం సూర్య ప్రతాప్ మరియు సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ గత 10 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ బ్రాహ్మణ సంఘాల నుంచి సొమ్మును సేకరించామని తెలిపారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో చనిపోయిన భారత జవాన్ల కుటుంబం సంక్షేమం కోసం ఈ నిధిని ఇచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని 800 సభ్యుల సహకారంతో ఈ సొమ్మును సేకరించామని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి ములపూడి కోటేశ్వరరావు, కోశాధికారి పిన్నమరాజు సత్యనారాయణ, ఏపీఆర్ఎస్ ప్రసాద్, సిహెచ్ నందగోపాల్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంఘానికి సెక్రటరీగా ఉన్నానండి. మా సంఘం 10 సంవత్సరాలు బట్టి సామాజిక మరి ఈ మన సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాకుండా దైవికమైనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నామండి. మా సంఘంలో 800 మంది సభ్యులు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు వరకు మా సంఘ సభ్యులు ఉన్నారండి. ఈ 800 మంది సభ్యులను కూడా ఏడాదికి ఒకసారి కలుస్తూ ఉంటాం, జనరల్ బాడీ మీటింగ్స్ పెడుతుంటాం. అయితే ఈ సంఘం చేసింది ఏంటంటే మేము సామాజిక దృక్పథంతో ఈ సంఘం కార్యకలాపాలన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా సనాతన ధర్మాన్ని ప్రేరణగా సనాతన ధర్మ కార్యక్రమాలను కూడా మేము చేస్తున్నాం. అయితే మేము ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మా కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే శ్రీ వరాలక్ష్మీ నరసింహస్వామి సింహాచలం దేవస్థానం వాళ్ళు నిర్వహించినటువంటి చందనోత్సవం కానీ, తర్వాత గిరి ప్రదక్షిణ కానీ, చెప్పండి మ్యాటర్ గురించి చెప్పండి. ఇవన్నీ చేస్తూ ఉంటాము. అయితే ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే మా సంఘంలో 800 మంది సభ్యుల్లో గత 8-10 రోజులు బట్టి మేము వాళ్ళని ప్రేరణ చేసి మొన్న ఇటీవల మన పాకిస్తాన్కి భారతదేశానికి వచ్చినటువంటి సంఘర్షణలో అసువులు బాసినటువంటి మన వీర జవానుల కుటుంబాలు చాలా అస్తవ్యస్తమైపోయాయి. వాళ్ళకి సానుభూతిగా మేమందరినీ ముందుగా వాళ్ళకి సానుభూతి తెలియజేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న దృష్టితో మా సంఘ సభ్యులందరికీ కూడా మేము మెసేజ్ పంపించగా వాళ్ళందరూ స్పందించారండి. సుమారుగా ₹1,00,000 1,06,000 మాకు సమకూరింది. ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ₹106,000 చెక్కుని రిలీజ్ చేశాము. ఆ తర్వాత ఏంటంటే ఆ చెక్కుని వార్ విడోస్ వెల్ఫేర్ ఫండ్ అని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఒక విభాగం ఉంది. ఈ చనిపోయిన వాళ్ళ వీర జవాన్ల తాలూకా కుటుంబాల సంరక్షణ కోసం, సంక్షేమం కోసం ఈ డబ్బుల్ని వినియోగిస్తారు. అంచేత ఈ ₹1,00,000 వాళ్ళకి వినియోగించాలన్న దృష్టితో మేమందరం బ్రాహ్మణం అంటేనే నిరుపేదలం అయినా సరే ఆయుష్మాన్ భారత్ లో భాగంగా గ్రామీణ రిమోట్ కంట్రోల్ ఏరియాస్ లోని సేవలు అందిస్తున్న సెంట్రల్ హెల్త్ ఆఫీసర్ జీతభత్యాల పెంపు విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని ఏపీ ఎంసీఏ జిల్లా అధ్యక్షురాలు ప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఈ మేరకు గత 16 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నామంటూ వెల్లడించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన దీక్షను కొనసాగిస్తున్నా స్పందించకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. 6 సంవత్సరాల వైద్య సేవలను పూర్తి చేసిన సిబ్బందిని తక్షణమే క్రమబద్దీకరించాలి అంటూ డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం అండర్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే విలేజ్ హెల్త్ క్లినిక్స్లో వర్క్ చేస్తున్నాము. 6 ఇయర్స్గా వర్క్ చేస్తున్నామండి. ఈరోజు మేము లాస్ట్ 14 డేస్ నుంచి మేము ఈ స్ట్రైక్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు 16th డే. ఈ స్ట్రైక్ చేయడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే మాకు 4 డిమాండ్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి రెగ్యులరైజేషన్ అండి. ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ప్రతి సిహెచ్ఓని రెగ్యులేట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సెకండ్ది ఏంటంటే ఎలా అయితే ఎన్హెచ్ఎం అండర్లో ఉన్న ప్రతి ఉద్యోగికి హైక్ అనేది ఇచ్చారో మాకు కూడా అలాగే 23% హైక్ అనేది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థర్డ్ థింగ్ వచ్చేసి మాకు 9 months నుంచి ఇన్సెంటివ్స్ అనేవి లేవండి. ఆ పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్ని క్లియర్ చేయాలని మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఈపీఎఫ్ఓ అనేది లాస్ట్ 1 year వరకు కట్టేదండి. ఇప్పుడు 1 year నుంచి ఈపీఎఫ్ఓ కూడా కట్ చేయటం లేదు. సో అది కూడా పునరుద్ధరణ
ప్రతి వారం జనవాణి కార్యక్రమాల ద్వారా దక్షిణ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికై అధికార వర్గంతో చర్చించి సమస్యరహిత దక్షిణ నియోజకవర్గాన్ని నిర్మించడమే లక్ష్యమంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. సీతంపేట పార్టీ కార్యాలయంలో నేడు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరై తమ ప్రాంత సమస్యలు, వైద్య ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనవాణి కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. స్థానిక సమస్యలపై అధికార యంత్రాంగంతో చర్చించి తగు పరిష్కారాన్ని సూచించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఈ మేరకు 30, 31, 37, 38 వార్డుల ప్రజల నుంచి నేడు అర్జీలను స్వీకరించినట్లుగా వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి వారం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శాసనసభ్యులకు కానీ ఇన్ఛార్జీలకు కానీ పబ్లిక్తో గ్రీవియన్స్ నిర్వహించండి, గ్రీవియన్స్లో వచ్చే వాటిని మీ లెవెల్లో మీరు మా లెవెల్లో కానీ ప్రభుత్వం వారు పరిష్కరించే విధంగా ఈ గ్రీవియన్స్లు జరుగుతాయి. ఉట్టుట్టి గ్రీవియన్స్లు కాకుండా ఉంటాయి. రేషన్ కార్డు ఏదైతే చెప్పామో ఆల్రెడీ ఆప్షన్ స్టార్ట్ చేసాం. మీకు అభివృద్ధిలో కూడా మన భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఎవరైనా మేము విజువల్స్ ఇంకా పంపలేదు కానీ ప్రభుత్వం వారు ఆల్రెడీ టెర్మినల్స్ కూడా చాలా ముందు వరుసలో ఉన్నాయి. టెర్మినల్స్ 4-5 అంతస్తులు కూడా పూర్తయిపోయాయి. 26 మార్చి, ఏప్రిల్ నాటికే ILS టెస్ట్ అయిపోయి ట్రయల్ రన్ అయ్యే దిశగా భోగాపురం ఎయిర్పోర్ట్ నడుస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ వస్తే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు కలిసే విధంగా తయారయ్యే పరిస్థితి ఉంది. మొన్నే లోకేష్ గారు కూడా చెప్పారు, కాగ్నిజెంట్ అనే కంపెనీ మనకి అతి తొందరలోనే రాబోతుంది. TCSకి ఆల్రెడీ ల్యాండ్ అలొకేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఒక బిల్డింగ్ను కూడా మిలీనియం టవర్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మార్క్ అభివృద్ధి డెవలప్మెంట్ అనేది ఉందో, అమరావతి మీరు చూశారు పేపర్లో, టీవీల్లో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఫండ్స్ అలొకేషన్ అయిపోయి వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి ఫండ్స్ రావడం జరిగింది. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. అంటే సెంట్రల్ ఆంధ్రాగా ఉన్న విజయవాడ ఏరియా క్యాపిటల్ రూపంలో ఉత్తరాంధ్రలో IT కంపెనీలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇలాంటివన్నీ మనం చక్కగా చేసుకుంటున్నాం. సంక్షేమం విషయానికి వస్తే చెప్పిన ప్రతి మాట కూడా అన్నీ చేసుకుంటూ పోతున్నాం. నేను నిర్వహించే ఆరోగ్యశ్రీలోనే 250-260 కోట్లు అవ్వడం చాలా గగన కుసుమంగా ఉండేది ప్రతి నెల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఏంటనేది చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, సత్యకుమార్ గారు కానీ, బీజేపీ వారు కానీ ఇంత సహకారంలో 320 కోట్ల రూపాయలు ప్రతి నెల, అంటే సుమారుగా 60 కోట్ల నుంచి 70 కోట్లు ప్రతి నెల బడ్డీని పెరుగుతుంది. అంటే 7 నుంచి 800 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలోనే బడ్డీని పెరిగింది. గతంలో పాలకులు ఏం చేసేవారంటే ఆరోగ్యశ్రీని డిస్కరేజ్ చేసి క్యాష్ సిస్టమ్ని ఎక్కువగా హాస్పిటల్ని ఎంకరేజ్ చేసి ఆ సౌత్ నియోజకవర్గంలో పబ్లిక్ నుంచి ఈవెంట్స్ చేస్తూ ఉన్నాం. నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సీతారాం సుధాకర్, మా స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే జడ్జి గారు, అలాగే రెవెన్యూ అధికారులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. పబ్లిక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరఫున మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కోసం ఇవాళ ఈ యొక్క పబ్లిక్ ఫిర్యాదులు తీసుకుంటూ రోడ్స్, యూజీడీ, వివిధ టెంపుల్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నింటి కూడా పరిష్కరించే దిశగా ఈ యొక్క ఫిర్యాదులు తీసుకుంటా ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్డీఏ కూటమి నాయకులు ఇచ్చిన మాట నెరవేరుస్తారు. ఒక్క మాట కూడా తప్పమని చెప్పేసి నిరూపించుకుంటాం. అలాగే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ
ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలు ఇవాళ రోడ్లు కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక పక్క సంక్షేమం, మరో పక్క డెవలప్మెంట్ సమపాలలో తీసుకెళ్తూ ఒక ప్రజాపాలన జరుగుతూ ఉంది, ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలు సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా వాళ్ళ బాటలో నడుస్తూ ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్య 225 రోజులుగా విశాఖ పోర్టు హాస్పిటల్ పరిరక్షణకై కార్మికులు చేస్తున్న ఉద్యమం అభినందించదగ్గదని కార్మిక నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విశాఖ పోర్టు హాస్పిటల్ అభివృద్ధి సొంత నిధులతోనే నిర్వహించాలనే డిమాండ్తో గత 224 రోజులుగా కొనసాగుతున్న నిరసన ధర్నా నేడు 225 రోజుకు కొనసాగుతోంది. అక్కయ్యపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద దీక్షా శిబిరంలోని అఖిలపక్ష కార్మిక నాయకులు తమ మద్దతును తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కార్మికుల ఐక్యత వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోగలుగుతున్నామని తెలిపారు. అదే ఐక్యతతో పోర్టు హాస్పిటల్ కార్పొరేట్ పరం కాకుండా రక్షించుకోవాలి అంటూ పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ చేయరాదని, అలాగే సొంత నిధులతో నిర్మించాలనేసి 225వ రోజు పోర్టు హాస్పిటల్, అలాగే నిన్న మన ధర్నా కూడా చేయడం జరిగింది. హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయొద్దని, అలాగే 3500 సంతకాలు పెట్టించి చైర్మన్ గారికి, షిప్పింగ్ సెక్రటరీ గారికి కూడా పంపించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్ ప్రైవేట్ వాడికి ఇవ్వద్దని, దీని మీద 40,000 మంది కుటుంబాలు జీవిస్తున్నారు. అలాగే ప్రైవేటీకరణ జరిగితే సెక్యూరిటీ భద్రత ఉండదు. ఎందువల్లంటే మన ఈ కరోనా వచ్చేటప్పుడు మాకు అర్థమైంది. కరోనా వచ్చేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తే ఏ హాస్పిటల్ కూడా డబ్బులు ఇస్తే కానీ జాయిన్ చేసుకోవడం జరగలేదు. అందువల్ల కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. పోర్ట్ హాస్పిటల్ ద్వారా ఇక్కడ స్టేడియం దగ్గర ఫ్రీగా వైద్యం అందించారు. ఆ విధంగా కొన్ని వందల మంది బతకడం జరిగింది. ఏదైనా గవర్నమెంట్ అంటే ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. అందువల్ల పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయరాదని, అలాగే 6 ఎకరాలు స్థలం ఉంది. ఇది 212 కోట్లకి టెండర్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఇచ్చేసింది. దానివల్ల నష్టం ఈ 40,000 కుటుంబాలకు కూడా జరుగుతుంది. పోర్ట్ హాస్పిటల్ ఏదైనా దాన్ని ప్రైవేట్ వాడికి ఈ 6 ఎకరాలు కూడా కట్టబెట్టి దాని మీద ఆడు బ్యాంకు లోన్ పెట్టుకొని 80% ఎలాగా గవర్నమెంట్ ఇస్తుంది. ఇవ్వడం వల్ల ఆడికి లాభమే తప్ప పోర్ట్ హాస్పిటల్, అలాగే పోర్టులో పనిచేస్తున్న కార్మికులకి అయితేనేమి, ఈ పెన్షనర్స్కి అయితేనేమి అది నష్టం జరుగుతుందన్నది మా ఉద్దేశం. అందువల్ల చైర్మన్ గారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఆ విధంగా జరగకూడదని వైజాగ్ మొత్తం కార్మిక సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఉద్యమం నిర్మిస్తామని. మాజీ మంత్రి బీసీ నేత విడుదల రజనీ పట్ల చిలకలూరుపేట రూరల్ సీఐ సుబ్బారాయుడు అనుచితంగా ప్రవర్తించిన తీరు వ్యతిరేకిస్తున్నామంటూ జిల్లా మహిళా బీసీ ఎస్సీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ ఇటీవల పహల్గాంలో దాడిలోని మహిళల ఎదురుగానే వారి భర్తలను నిర్దాక్షిణ్యంగా చంపిన ఘటనకు భారతదేశం మొత్తం సమైక్యమై ఉగ్రవాదులను తుదిముట్టించాలని కులమత పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో నినందించారని, ఆపరేషన్ సింధూర పేరుతో భారత ప్రభుత్వం దేశాలకు సరైన గుణపాఠం చెప్పి మన భారతదేశం సత్తా ఏమిటో చాటిందని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మహిళలంటే గౌరవం లేకుండా వెనుకబడిన తరగతులకు చెందిన ఓ మాజీ మంత్రి విడుదల రజనీ కారులో వస్తూ ఉండగా ఆమెతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా వారి పీఆర్ఓను దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం చాలా దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరిపై పోలీసులతో దాడి చేయించి వాళ్ళ నోరును మోయించాలని ప్రభుత్వం చూస్తోందంటూ విమర్శించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం దేశం మొత్తం కూడా ఐక్యతతో, సమైక్యతతో, కులాలకి మతాలకి అతీతంగా భారతదేశం మొత్తం కూడా పహల్గాంలో ఉగ్రవాదులు భారతీయ టూరిస్టుల మీద దాడి చేయటం, అత్యంత క్రూరంగా ఆడవారు ఎదురుగుండా, భార్యల ఎదురుగుండా భర్తల్ని కాల్చి చంపడం, తదనంతరం మన దేశ సమర్థతను సమైక్యతను చాటడం కోసం దాయాది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులను మట్టుపెట్టి సైనిక సమరాల్ని చేస్తూ
పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి దేశం మొత్తం కూడా దేశ ఐక్యత కోసం పోరాడుతున్న సమయంలో ఒకవైపు ఒక ఇద్దరు మహిళా అధికారులు చాలా సాహసోపేతంగా మహిళలకి గౌరవం తీసుకొచ్చే విధంగా ఈరోజు పోరాటం చేసి దాయాది దేశానికి గుండెల్లో రైలు పడిగించే విధంగా చేస్తున్న ఘటనలు ఒకవైపు జరుగుతూ ఉంటే యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా భారతదేశం యొక్క త్రివిధ దళాల యొక్క సమర్థత కానీ ఐక్యత కానీ కోఆర్డినేషన్ సంబంధించి కానీ మన శక్తిని ప్రపంచాన్ని చాటే విధంగా ముఖ్యంగా అందులో మహిళల్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చి మహిళా శక్తిని చాటే విధంగా ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా చేస్తున్న తరుణంలో అందరూ కూడా ఆ యుద్ధం గురించి భారత భద్రత గురించి చర్చించుకున్న సమయంలో కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే మహిళా లోకం పెద్ద ఎత్తున నిన్న జరిగినటువంటి మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీపై పోలీసు దాడులు కానీ పోలీసులు ప్రదర్శించినటువంటి అకృత్యాలు కానీ పోలీసు దళం ఏ విధంగా అయితే ఒక బీసీ మహిళపై అతి దారుణంగా దుర్బస్సులాడి తన కారు నుండి గెంటేసే కార్యక్రమాన్ని మహిళా లోకం పెద్ద ఎత్తున చూశారు. ఈరోజు ఇంతమంది మహిళలు స్వచ్ఛందంగా రావడం కానీ ఇక్కడ జిల్లా మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి పేడ రమణ కుమారి గారు, అలాగే పక్క నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం నుంచి చింతల్లి గారు, మిగిలిన కార్పొరేట్ సోదరులు పద్మారెడ్డి వీళ్ళందరూ కూడా ఎంతోమంది మహిళా సోదరిమణులందరూ ముందుకు వచ్చారు. దీని కారణం ఏంటి? అధికార పక్షానికి అండగా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు పెద్ద ఎత్తున అందలం ఎక్కిస్తారా? అధికార పక్షం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తారా? మీరు ఏ సంకేతం ఈ సమాజాన్ని పంపిస్తున్నారో కూటమి నాయకులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందనే మహిళా లోకం కానీ కార్పొరేట్ సోదరులు కానీ అలాగే మొన్నటి వరకు మేయర్గా పనిచేసినటువంటి సోదరులు కానీ అలాగే మిగిలిన కార్పొరేట్ సోదరులు కానీ పెద్ద ఎత్తున విశాఖ జిల్లా నుంచి నగర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ తెలుగుదేశం పాకిస్తాన్ డిఎన్ఏ వీళ్ళకు ఉందేమో, ఉగ్రవాదుల తాలూకా డిఎన్ఏ కూటమి నాయకులకు ఉంది. అందుకనే ఇంకెక్కడ ప్రతిపక్షాన్ని భారతదేశం అలాంటి మన దేశం అనేది ఏంటంటే మన భారతదేశం అనేది ఎంతో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం. సుబ్బారాయుడు గారు చేసినటువంటి ఘాతకం చూసిన తర్వాత మా రాష్ట్ర పార్టీ సూచనల మేరకు ఈరోజు మా నగర అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, పెద్ద నాయకులు అందరూ కూడా మహిళా సోదరిమణులు స్వచ్ఛందంగా ఈరోజు పాల్గొని చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఇది. చాలా దురదృష్టకరం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి రావటం. ఒక బీసీ మహిళ, ఒక దళిత మహిళ అయినటువంటి ఎంపీటీసీ మీద కూడా అదేవిధంగా అర్ధరాత్రి 3 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేశారు ఆవిడ్ని. అదే ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తి విడుదల రజనీ గారు, ఒక ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని కారులోంచి హీనంగా ఒక సీఐ చెయ్యి పట్టుకొని బయటికి లాగి ఆవిడని తోసేసి, అంటే కనీసం ఒక మహిళా కానిస్టేబుల్నో, ఒక మహిళా ఎస్ఐనో, మహిళా సీఐనో పెట్టుకొని చేయాల్సినటువంటి పనిని ఆయన దౌర్జన్యంగా, అంటే ఎటు వెళుతుంది దేశం, ఎటు వెళుతుంది రాష్ట్రం, ఎటు తీసుకువెళ్తుంది ముఖ్యమంత్రి గారు, ఎటు తీసుకువెళ్తున్నారు, ఏమనుకుంటున్నారు మహిళలకి? మీ ఒక పక్క చూస్తే మహిళలపై దౌర్జన్యాలు, మహిళల మీద అగాధ్యాలు, మహిళలకు రక్షణ లేదు, మహిళల కోసం ఆలోచించే నాదుడే లేడు ఈ ప్రభుత్వంలో. అటువంటిది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం దిశ యాప్ ఉండేది. దానివల్ల ధైర్యంగా అర్ధరాత్రి తాళపాక అన్నమాచార్య 617వ జయంతి శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కళాకారులు అన్నమయ్యకు నృత్య నాద నీరాజనం సమర్పించారు. సాయంత్రం ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఉభయ రాష్ట్రాల డైరెక్టర్ కె సునీత నేతృత్వంలో శోభాయాత్ర కనుల పండుగగా నిర్వహించారు. అన్నమాచార్య విగ్రహం వరకు యాత్ర కొనసాగింది. అనంతరం పలువురు గాయకులు అన్నమయ్య సంకీర్తనలు మధురంగా ఆలపించారు. వినరో భాగ్యం, కలగంటి కలగంటి, కొండలో నెలకొన్న, అదివో అల్లదివో వంటి కీర్తనలు ఆహుతులను అలరించాయి. అదేవిధంగా కళాకారులు కూచిపూడి నృత్య రూపకాలు ప్రదర్శించి అందరినీ మెప్పించారు.
617 సంవత్సరాల క్రితం వైశాఖ పౌర్ణమి నాడు హనుమాచార్యుల వారు తాళ్లపాక గ్రామంలో జన్మించి వెంకటేశ్వర స్వామి వారి మీద 32,000 సంకీర్తనలు రచించారు. ఆ వంశీకులైన 12వ తరం వారసులు శ్రీ తాళ్లపాక హరినారాయణాచార్యులు ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సంకీర్తన కైంకర్యపరులు. వారి ఆదేశం మేరకు శ్రీ వెంకట హనుమాచార్య సేవా ట్రస్ట్ తరఫున ఈరోజు విశాఖపట్నంలో మన రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి మన సబ్మెరైన్ దగ్గర ఉన్న హనుమాచార్య మండపం వరకు శోభాయాత్రగా హనుమాచార్య వారి మూర్తి వెంకటేశ్వర పటంతో శోభాయాత్రగా కోలాటంతో వెళ్ళి అక్కడ హనుమాచార్య వారి ఉత్సవాలు సంకీర్తన గోష్ఠిగాను మిగతా విశేష కార్యక్రమాలు ఉన్నాయి. సిపి గారు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. నేను సునీత కొటారి, శ్రీ వెంకట హనుమాచార్య సేవా ట్రస్ట్ చీఫ్ డైరెక్టర్. తాళ్లపాక వంశీయులు 12వ తరం వంశీకుల ఆధ్వర్యంలో నడుస్తున్న మా శ్రీ వెంకట హనుమాచార్య సేవా ట్రస్ట్ తరపున ఉభయ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మేము పలు సేవా సాంస్కృతిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అయితే తాళ్లపాక వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. మా గురువుగారు అయినటువంటి శ్రీమాన్ శ్రీ తాళ్లపాక స్వామీజీ గారి ఆదేశాల వరకు మేము అన్నమయ్య జయంతి, అన్నమయ్య ఆరాధనోత్సవాలను కూడా అన్ని 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా కడప, కర్నూలు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం అన్ని చోట్ల ఉన్న మా అన్నమయ్య సేవా ట్రస్ట్ బ్రాంచుల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా అన్నమయ్య జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. సో టీటీడీ అయితే అన్నమాచార్య జయంతి ఉత్సవాలను మరియు ఆరాధనోత్సవాలను అత్యంత అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము, చాలా మంది జయంతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉన్నారు. మరి ఇంత ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త సాక్షాత్తు ఏడుకొండలవాడి మీద 32,000 సంకీర్తనలు రాసి సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి పేద ధనిక భేదం లేదు, సమాజంలో అందరూ ఒకటే అనే భావాన్ని చాటి చెప్పి చిన్న వారు కూడా పాడుకునే విధంగా జానపద పదాలన్నీ ఒక చోట చేర్చి ఎన్నో అన్నమాచార్య సంకీర్తనల ద్వారా సమాజానికి ఎంతో సేవ, కృషి, భక్తి భావాల్ని పెంపొందించినటువంటి హనుమాచార్యుల జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తారని మేము చాలా ఆశించాం. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా మన సీఎం గారు స్పందించి అన్నమయ్య జయంతిని కూడా రాష్ట్ర పండుగగా జరిపిస్తారని ఆశిస్తున్నాం. సో ఈరోజు ఇక్కడ అన్నమయ్య జయంతి మేము ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ఆర్కే బీచ్లో ఉన్న కాళీమాత ఆలయం నుంచి హనుమాచార్య విగ్రహం వరకు సుమారు 500 మంది మహిళలు కోలాటం, క్లాసికల్ నృత్యాలు చేస్తూ శోభాయాత్రగా అన్నమయ్య వారి విగ్రహం వరకు చేరడం. విశాఖ బోయపాలెం వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ అజితా విజయన్లా తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టుబడ్డ గంజాయిని ప్రదర్శిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా డీసీపీ అజిత మాట్లాడుతూ దాదాపుగా 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. బొలెరో వాహనంలో తప్పుడు ముసుగుల్లోని గంజాయిని తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. ఒరిస్సా ప్రాంతం నుంచి విశాఖకు తరలిస్తున్న గంజాయిని కోరపుట్టుకు చెందిన 4 స్మగ్లర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. అనంతపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బోయపాలెం జంక్షన్ దగ్గర మనం గాంజా సీజర్ జరిగింది. సో దాని గురించి చెప్పడానికని ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 11:30 ప్రాంతంలో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్రావు గారు అండ్ టీమ్ వారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బొలెరో వెహికల్ విత్ 3 members ఇన్ ద వెహికల్ అండ్ వాళ్ళకి ముందు పైలట్గా ఒక బైక్ అండ్ ఒక మెంబర్, మొత్తం 4 members రావటం జరిగింది. అక్కడికి బోయపాలెం జంక్షన్ దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి మన లోకల్ అనంతపురం ఇన్స్పెక్టర్ వాసునాయుడు అండ్ టీమ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది. అక్కడ బొలెరో వెహికల్లో రైస్ హస్క్లో తో పాటు ఈ 5 kg గాంజా ప్యాకెట్స్
మొత్తం 40 ప్యాకెట్స్ దొరికినాయి మనకి. సో మొత్తం 200 kgs విలువ కలిగిన గాంజాని మనం ఇది చేసాము, సీజర్ చేయడం జరిగింది. అండ్ మొత్తం 4 అక్యూజ్డ్ ఉన్నారు. అందరూ పాడువా విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. అందరూ మనం అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వీళ్ళ మీద ప్రస్తుతం అయితే ఇంకా ఏమీ కేసెస్ లేవు, చెక్ చేసాం మనం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పాడువా విలేజ్ నుండి వస్తుంది, విశాఖపట్నం సిటీలోనే అమ్మడానికని తీసుకురావడం జరుగుతుంది అని తెలిసింది. అది ఇక్కడ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా, ట్రాన్సిట్ పాయింట్ అది ఆర్ ఇక్కడే అమ్ముతున్నారా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అంటే మనం చెక్ పోస్ట్ అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని. ఆల్ డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ దగ్గర మన చెక్ పోస్ట్ ఉంటున్నాయి అండ్ వర్కింగ్ బీట్స్ కూడా ఉంటున్నాయి. సో ఎఫెక్టివ్గా వీఆర్ వర్కింగ్. సో వీలైనంత వరకు అన్నీ మనం డిటెక్ట్ చేసి ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది. అంటే జనరిక్గా చెప్పలేమండి, ఒక్కొక్క కేసులో మనం బ్యాక్వర్డ్ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. బట్ మోస్ట్లీ వీళ్ళందరూ ఓన్లీ ట్రాన్స్పోర్ట్. సో మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికని జరుగుతుంది. మన సిపి సార్ గారి ఆదేశాల మేరకు ఆల్ ఎన్డీపీఎస్ కేసెస్లో ఆ కేసెస్లో కింగ్ పిన్స్ ఎవరు అన్న చూడడానికి ట్రై చేస్తున్నాము. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడానికి చూస్తున్నాము. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అవన్నీ ఉండట్లేదు అనేది లేదండి, దట్ ఈస్ నాట్ ట్రూ. ఆల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్ స్టేట్ బార్డర్స్. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలంటూ అధికారులకు సూచించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్. స్థాయి సంఘ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులను ఆదేశించిన జె సుభద్ర. జనవాణి కార్యక్రమం ద్వారా దక్షిణ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తాం. సమస్యల రహిత దక్షిణ నియోజకవర్గాన్ని నిర్మించడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ. విశాఖ బోయిపాలెం వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపిన డీసీపీ అజితా వెజెండ్ల. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.